Hi friends, this is Adi. I'm studying final BSc in Vivekananda Degree College. I am explaining about job sequencing and job through 3 missions. ఇది ప్రాబ్లం. దీన్ని 2 మిషన్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలి మనం ఫస్ట్. అది కన్వర్ట్ చేయాలంటే కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ ని రాసుకొని అది కండిషన్ కానీ సాటిస్ఫై అయితేనే మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళగలం. ప్రాబ్లం ఇది ప్రాబ్లం. దీన్ని 2 మిషన్స్ కింద కన్వర్ట్ చేద్దాం. స్టార్టింగ్ లో మిషన్ ఏ మిషన్ సి లో ఉండే మినిమం వాల్యూస్ ని తీసుకోవాలి. దీంట్లో మిషన్ ఏలో మినిమం వాల్యూ 2, మిషన్ సి లో మినిమం వాల్యూ 8. ఇప్పుడు మాక్సిమం మిషన్ బి లో మాక్సిమం వాల్యూ తీసుకోవాలి. మాక్సిమం వాల్యూ అంటే 8. ఇప్పుడు ఈ మినిమం వాల్యూ ఏసీలో నుంచి మాక్సిమం వాల్యూ బీసీ రెండు ఈక్వల్ అవ్వాలి, లేదా మినిమం ఏసీ కంటే లెస్ దాన్ లా ఉండాలి. కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ఇప్పుడు దీన్ని 3 మిషన్స్ ని 2 మిషన్స్ కింద కన్వర్ట్ చేసుకున్నాం. ఈ మిషన్ జి మిషన్ హెచ్ ని 3 మిషన్స్ ని మిషన్ జి 2 మిషన్స్ కన్వర్ట్ చేస్తాం. అది మిషన్ జి మిషన్ హెచ్. దీని మిషన్ జి అంటే మిషన్ ఏ వాల్యూని మిషన్ బి వాల్యూస్ ని యాడ్ చేయాలి. మిషన్ హెచ్ అంటే మిషన్ బి వాల్యూస్ ని మిషన్ సి వాల్యూస్ ని యాడ్ చేయాలి. ఇప్పుడు మిషన్ ఏ వాల్యూని మిషన్ బి వాల్యూకి యాడ్ చేయాలి. 3 + 8 11. నెక్స్ట్ 12 + 6 18. 5 + 4 9. 2 + 6 8. 9 + 3 12. 11 + 1 12. ఇప్పుడు మిషన్ బి వాల్యూస్ ని మిషన్ సి వాల్యూస్ ని యాడ్ చేసుకోవాలి. 13 + 8 21. 6 + 14 20. 4 + 9 13. 6 + 12 18. 3 + 8 11. 1 + 13 14. దీన్ని సీక్వెన్సింగ్ ఆర్డర్ కనుక్కోవాలి. ఇప్పుడు దీంట్లో స్మాలెస్ట్ వాల్యూ మిషన్ జి అయితే ఫ్రంట్ వర్డ్ నుంచి రాసుకోవాలి, మిషన్ హెచ్ అయితే బ్యాక్ వర్డ్ నుంచి రాసుకోవాలి. దీంట్లో లీస్ట్ వాల్యూ 8. దీని యొక్క జాబ్ నెంబర్ 4. ఇది మిషన్ జీలో ఉంది కాబట్టి ఫ్రంట్ వర్డ్ నుంచి రాసుకోవాలి. నెక్స్ట్ 9. ఇది మిషన్ జీలో ఉంది కాబట్టి దీని జాబ్ నెంబర్ ఫ్రంట్ వర్డ్ నుంచి రాసుకోవాలి. నెక్స్ట్ వాల్యూ 11. ఇక్కడ 11. ఇది మిషన్ జీలో ఉంది కాబట్టి ఫస్ట్ నుంచి రాసుకోవాలి. ఇక్కడ 11 ఉంది. ఇది మిషన్ హెచ్ లో ఉంది కాబట్టి బ్యాక్వర్డ్ నుంచి రాసుకోవాలి. నెక్స్ట్ 12.
ఇది మిషన్ జీలో ఉంది కాబట్టి ఫ్రంట్ వన్ నుంచి రాసుకోవాలి. ఇంకా మిగిలింది 2. సీక్వెన్సింగ్. ఇప్పుడు వచ్చిన సీక్వెన్సింగ్ ఆర్డర్ నుంచి మిషన్ ఏ, మిషన్ బి, మిషన్ సి యొక్క ఇన్ టైమ్, అవుట్ టైమ్, అలాగే మిషన్ బి, మిషన్ సి యొక్క ఐడియల్ టైమ్స్ ని ఫైండ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చిన సీక్వెన్సింగ్ ఆర్డర్ ని జాబ్ లో రాసుకోవాలి. ఇందాక మనం ఫైండ్ చేసిన 2 మిషన్స్ ని మర్చిపోయి ఈ సీక్వెన్సింగ్ ఆర్డర్ వచ్చిన దాన్ని ఈ 3 మిషన్స్ లో చూసి టోటల్ ఎలా ఫిట్ అయ్యి ఫైండ్ చేయాలి. సో స్టార్టింగ్ 0 తో స్టార్ట్ చేసుకోవాలి. జాబ్ 4, మిషన్ ఏలో జాబ్ 4 2, దాన్ని ఇక్కడ రాసుకోవాలి. జాబ్ 3 లో మిషన్ ఏ వాల్యూ 5, 2 + 5 7. మిషన్ 1 లో మిషన్ ఏలో జాబ్ 1 వాల్యూ 3, 7 + 3 10. జాబ్ 6 లో మిషన్ ఏ వాల్యూ 11, 10 + 11 21. మిషన్ 2 లో మిషన్ ఏలో జాబ్ 2 వాల్యూ 12, 21 + 12 33. జాబ్ 5 లో మిషన్ ఏ వాల్యూ 11, 44. ఇప్పుడు ఇక్కడ మిషన్ ఏలో అవుట్ టైం ని మిషన్ బిలో ఇన్ టైం నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ రాసుకునే దాన్ని ఐడియల్ టైమ్ ఆఫ్ మిషన్ బిలో రాసుకోవాలి. జాబ్ 4 లో మిషన్ బి వాల్యూ 6, 2 + 6 8. ఇక్కడ రాసుకోవాలి. దీనికంటే 8, 7 కన్నా 8 తగ్గుతుంది కాబట్టి ఇక్కడ రాసుకోవాలి. ఇప్పుడు జాబ్ 3 లో మిషన్ బి వాల్యూ 4, 8 + 4 12. 10 కన్నా పెద్దది కాబట్టి రాసుకోవాలి. నెక్స్ట్ మిషన్ 1 లో జాబ్ 1 లో మిషన్ బి వాల్యూ 8, 12 + 8 20. 21 కన్నా చిన్నది కాబట్టి +1 యాడ్ చేసుకొని 21 ఈక్వల్ చేసుకోవాలండి. ఈ +1 ని ఐడియల్ టైమ్ ఆఫ్ బిలో రాసుకోవాలి. జాబ్ 6 యొక్క మిషన్ బి వాల్యూ 1, 21 + 1 22. 33 కన్నా లీస్ట్ కాబట్టి మనం ఇక్కడ 11 యాడ్ చేసుకోవాలి. ఆ 11 ని ఇక్కడ ఐడియల్ టైమ్ ఆఫ్ బిలో రాసుకోవాలి. మిషన్ జాబ్ 2 యొక్క మిషన్ బి వాల్యూ 6, 33 + 6 39. 42 కన్నా తక్కువ కాబట్టి దీనికి మనం 3 యాడ్ చేసుకోవాలి. జాబ్ 5 యొక్క మిషన్ బి వాల్యూ 3, 45. ఇక్కడ యాడ్ చేసుకున్న +3 ని ఇక్కడ రాసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మిషన్ బిలో ఏ వాల్యూతో అవుట్ అయిందో దాన్ని ఇన్ టైంలో రాసుకోవాలి. మిషన్ సిలో జాబ్ 4 యొక్క మిషన్ సి వాల్యూ 12, 12 + 8 20. ఇక్కడ తీసుకున్న 8 ని మనం ఐడియల్ టైమ్ ఆఫ్ మిషన్ సిలో రాసుకోవాలి. 12 కన్నా 20 పెద్దది కాబట్టి మనం ఇక్కడ రాసుకోవచ్చు. జాబ్ 3 లో మిషన్ సి వాల్యూ 9, 29. 20 కంటే పెద్దది కాబట్టి రాసుకోవచ్చు. నెక్స్ట్ జాబ్ 1 లో మిషన్ సి వాల్యూ 13, 29 + 13 42 రాసుకోవాలి. నెక్స్ట్ జాబ్ 6 యొక్క మిషన్
సి వాల్యూ 13, 42 ప్లస్ 13 57, 55 39 కన్నా పెద్దది కాబట్టి రాసుకోవచ్చు. జాబ్ 2 లో మిషన్ సి వాల్యూ 14, 20 కన్నా 29 పెద్దది కాబట్టి ఇక్కడ రాసుకోవచ్చు. జాబ్ 1 లో మిషన్ సి వాల్యూ 13, 42, 22 కన్నా 42 పెద్దది కాబట్టి రాసుకోవచ్చు. జాబ్ 6 లో మిషన్ సి వాల్యూ 13, 55, 42 ప్లస్ 13 55 రాసుకోవచ్చు. జాబ్ 2 లో మిషన్ సి వాల్యూ 14, 69, 45 కన్నా పెద్దది కాబట్టి రాసుకోవచ్చు. జాబ్ 5 లో మిషన్ సి వాల్యూ 8, 77, దీనికి టోటల్ ఎలా ఫిట్ అయింది 73. మిషన్ సి యొక్క అవుట్ అయింది, టోటల్ ఎలా ఫిట్ అయ్యమనుకుందాం. ఐడియల్ టైమ్ ఆఫ్ మిషన్ ఏ, ఈ టోటల్ ఎలా ఫిట్ అయింది అలాగే మిషన్ ఏ యొక్క అవుట్ టైం తో మైనస్ చేయాలి. ఐడియల్ టైమ్ ఆఫ్ మిషన్ బి, ఇక్కడ మిషన్ బి తర్వాత మిషన్ సి కూడా ఉంది కాబట్టి టోటల్ 17. టోటల్ ఎఫెక్ట్ అయింది మిషన్ బి యొక్క అవుట్ టైం ని మైనస్ చేసి దానికి 17 యాడ్ చేసుకోవాలి. ఐడియల్ టైమ్ ఆఫ్ మిషన్ సి, ఇక్కడ ఇంకా ఉంది 8 కాబట్టి 8 తీసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.